ఓకే అండి. వెల్కమ్ టు రైట్ బిఎన్‌బి. సో, మన రైట్ బిఎన్‌బి అంటే మనందరికీ తెలుసు. సో, ఏంటి రైట్ బిఎన్‌బి అంటే, సో, అందరికీ డౌటొస్తుంది. బిఎన్‌బి అంటే ఏంటి? బిఎన్‌బి అంటే బైనాన్స్ కాయిన్ అండి. ఈ బిఎన్‌బి కాయిన్ అనేది ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ అండి. సో, ఇది 2017లో రూ. 7 ఉన్నటువంటి కాయిన్ వాల్యూ సో, ప్రెజెంట్ అయితే 60,000 వరకు ఉందండి. సో, మన రైట్ బిఎన్‌బి అనేది వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ టోటల్‌గా వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంటుందండి. అదే విధంగా టోటల్‌గా ఇక్కడ మనకు 100% పే ఔట్ అనేది ఉంటుందండి. 100% ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో, ఇది మనకు బిఎన్‌బి బైనాన్స్ కాయిన్ అనేది ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ అండి. అదే విధంగా మనము ఇంకొక స్టెప్ చూసుకున్నట్లయితే మనకిక్కడ టోటల్‌గా ఓపీబీఎన్‌బీ అనే ఒక బ్లాక్ చైన్ ద్వారా మన రైట్ బిఎన్‌బీని డిజైన్ చేయడం జరిగిందండి. సో, ఏంటి ఈ ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ అంటే, సో, దానికంటే ముందుగా మనం ఇక్కడ సో, బైనాన్స్ అంటే ఏమి తెలుసుకోవాలండి. సో, ఈ బైనాన్స్ అనేది వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ అండి. అంటే ఫస్టు బిట్‌కాయిన్, రెండోది ఇథీరియం, మూడోది మనకిక్కడ బిఎన్‌బీ కాయిన్, బైనాన్స్ కాయిన్. సో, వీళ్ళకి ఓన్‌గా ఎక్స్‌చేంజ్ గూడా ఉంది. అదే విధంగా వీళ్ళ దగ్గర ఓన్ కాయిన్ ఉందండి. బిఎన్‌బి కాయిన్ ఉంది. సో, దీని వాల్యూ గూడా టాప్ 3 వరల్డ్‌లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది బిఎన్‌బి కాయినే. సో, టోటల్‌గా మన రైట్ బిఎన్‌బి ఏదైతే కంపెనీ ఉందో, ఈ కంపెనీ టోటల్‌గా యాక్టివేషన్స్ కావచ్చు, మనకు పే ఔట్స్ కావచ్చు, మొత్తం గూడా మనకిక్కడ బిఎన్‌బి కాయిన్ పైనే ఉంటుంది. సో, ఈ బిఎన్‌బి బైనాన్స్ అనే వాళ్ళు 3 బ్లాక్ చైన్‌లున్నాయి వీళ్ళకి. సో, ఫస్ట్ వీళ్ళు బీఎన్‌బీ బికాయిన్ చైన్ అనే ఒక బ్లాక్ చైన్‌ని 2019లో తీసుకొచ్చారు. దీనికి గ్యాస్ ఫీస్ ఎక్కువ గాబట్టి, నెక్స్ట్ లేటెస్ట్ అప్‌డేట్‌గా బీఎన్‌బీ స్మార్ట్ చైన్ అని 2020లో బిప్20ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్‌గా దీంట్లో గూడా గ్యాస్ ఫీస్ ఎక్కువ గాబట్టి, నెక్స్ట్ ఓపీబీఎన్‌బీ అనే ఒక బ్లాక్ చైన్‌ని 2023లో సో, ఈ బైనాన్స్ వాళ్ళే తీసుకొచ్చారండి. అదే విధంగా ఏంటి ఈ బ్లాక్ చైన్ అంటే ఏమి అంటే, మనకు బ్యాంక్స్‌లో గావచ్చు, లేదంటే ఏదైనా ఒక కంపెనీ గావచ్చు, దాని డాటా మొత్తం మనకు సర్వర్‌లో సేవ్ అవుతుంది సెక్యూర్‌గా. అదే విధంగా ఇక్కడ మనకు క్రిప్టో కరెన్సీలో సో, మనం ఏదైతే ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌లో మన సిస్టమ్ డిజైన్ చేయబడి ఉంటుందో, అది మొత్తం గూడా మనకు ఈ బ్లాక్ చైన్ పైనే సెక్యూర్‌గా స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిసెంట్రలైజ్డ్‌గా సో, మనకక్కడ సేవ్ అయుంటుంది కాబట్టి, ఇక్కడ మనకు ఓపీబీఎన్‌బీ ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ అనేది ఒక్కసారి రైట్ అయిన తర్వాత ఎవ్వరు గూడా దీన్ని సో, ఎడిట్ చేయడం గానీ, హ్యాక్ చేయడం కానీ, రిమూవ్ చేయడం, డిలీట్ చేయడం ఏమి ఉండదండి. అందుకనే ఇక్కడ సో, మనం ఇక్కడ ఓపీబీఎన్‌బీ అనే బ్లాక్ చైన్. అదే విధంగా ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్‌ని కూడా ఎందుకు తీసుకొచ్చారంటే, ఇక్కడ గ్యాస్ ఫీస్ అనేది చాలా తక్కువండి. అదే విధంగా కొన్ని బ్లాక్ చైన్‌లో అయితే ఒక ట్రాన్సాక్షన్‌కి రూ. 20, రూ. 30, రూ. 50 అట్లా ఉంటది. ఇక్కడ మనకు ఓపీబీఎన్‌బీలో బ్లాక్ చైన్ ఏదైతే ఉందో చాలా తక్కువండి. అందులో గూడా మనకు ఈ బీఎన్‌బీ కాయిన్ వాల్యూ అనేది సో, రోజు రోజుకి పెరుగుతుంది గాబట్టి డే బై డే సో, ఇక్కడ మనకు ఇక్కడ ఒక నెట్వర్క్ ద్వారా మనము ఒక టీమ్‌ని క్రియేట్ చేసుకొని బీఎన్‌బీ కాయిన్స్ అర్న్ చేస్తే ఇన్ ఫ్యూచర్ మనకు చాలా మంచి ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉందని సో, రైట్ బీఎన్‌బీ వాళ్ళు ఈ విధంగా ఇక్కడ రైట్ బీఎన్‌బీ సిస్టమ్‌ని తీసుకొనొచ్చారండి. అదే విధంగా చూసుకున్నట్లయితే మన రైట్ బిఎన్‌బి అనేది టోటల్‌గా స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడుకున్నటువంటి ఒక ర సిస్టమ్ అండి. అదే స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే సో ఎవరైతే సో ఈ రైట్ బిఎన్‌బి ప్లాట్‌ఫార్మ్‌ని ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ మీద డిజైన్ చేశారో క్రియేటర్సు, డెవలపర్సు వాళ్ళకి ప్లస్ కమ్యూనిటీకి మధ్య ఒక డిజిటల్ వాలెట్ అంటే ఒక డిజిటల్ అగ్రీమెంట్ అనేది ఉంటుందండి. ఆ డిజిటల్ అగ్రీమెంట్‌కి ఒక వాలెట్ అనేది గూడా ఉంటుంది. ఆ వాలెట్ టోటల్‌గా డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. అక్కడ మనము టోటల్‌గా ఆ వాలెట్ నుంచి టోటల్‌గా మనం వన్ బై వన్ అన్నీ గూడా చెక్ చేసుకోవచ్చు. సో, కంపెనీలో సో, ఎలాంటి ఫండు ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అవుతుందా లేదా? సో, ట్రాన్స్‌పరెంట్ అంటే ఎవరెవరికి అమౌంట్ వితిన్ సెకండ్స్‌లో వెళ్ళింది మొత్తం గూడా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది గాబట్టి ఇక్కడ సో, స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడుకున్నటువంటి మన రైట్ బిఎన్‌బి కంపెనీ అండి. అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ డిసెంట్రలైజ్ ఉండాలండి. డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ మనకు సెంట్రలైజ్ కంపెనీస్, సెమీ సెంట్రలైజ్ అండ్ డిసెంట్రలైజ్ కంపెనీస్ అని 3 ఉన్నాయి. వాటిలో సెంట్రలైజ్ కంపెనీ అంటే ఇక్కడ ఎవరో ఒకరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా చెప్తే అలా వింటుంది కంపెనీ మొత్తం. సో, ఆ కంపెనీ మేనేజ్‌మెంట్ వాళ్ళు ఎలా చెప్తే ఆ కంపెనీలో వర్క్ చేసే టీమ్ మెంబర్సు, లీడర్సు, టాప్ లీడర్సు, కోర్ మెంబర్సు అందరూ గూడా అదే విధంగా వాళ్ళు చెప్పినట్లే వినాలి. అక్కడ ప్లాన్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది. ప్రొడక్ట్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. అదే విధంగా మొత్తం కంట్రోలింగ్ అంతా, మొత్తం పవర్స్ అంతా గూడా మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో, మీరు
1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ కష్టపడతారు. కష్టపడిన తర్వాత ఒక మంచి టీమ్ చేసుకొని మంచిగా ఇన్‌కమ్ తీసుకొనొస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్లాన్‌ని చేంజ్ జేయడమో, లేదంటే విత్‌డ్రాల్ ఆపేయడమో, లేదంటే అమౌంట్ తగ్గించడమో, ఈ విధంగా మొత్తం రైట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం సెంట్రలైజ్ కంపెనీస్ అని అంటాం. అంటే ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, వర్క్ చేస్తున్నారో టాప్ లీడర్స్ కావచ్చు, సో కోర్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా గాని. అక్కడ వాళ్ళకి ఎలాంటి పవర్ ఉండదు. పవర్ అంతా ఎవరి దగ్గర ఉంటుందంటే టోటల్‌గా మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. వాటిని మనం సెంట్రలైజ్ కంపెనీస్ అంటాం. రెండోదొచ్చి సెమీ సెంట్రలైజ్ అంటే హాఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్ కూడా ఇక్కడ ఉంటుంది. అదే విధంగా డిసెంట్రలైజ్ కంపెనీస్ అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. నో ఓనర్, నో అడ్మిన్, ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ ఉంటుంది. ఈ ప్లాన్‌ని చేంజ్ చేయడానికి కూడా వీలుండదండి. ఎందుకంటే ఒక్కసారి స్మార్ట్ కాంట్రాక్ట్‌తో డిసెంట్రలైజ్ అయిన తర్వాత బ్లాక్ చైన్ పైన ఎవరైతే ఈ సిస్టమ్‌ని డిజైన్ చేశారో వాళ్ళు కూడా ఈ ప్లాన్‌ని మార్చడం, విత్‌డ్రాల్ ఆపడం ఎలాంటి చేంజెస్ కూడా చేయకుండా ఆ విధంగా సిస్టమ్ అనేది ఉంటుందండి. అందుకే ఇక్కడ మనకు రైట్ బిఎన్‌బి అనేది స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లస్ 100% ఇక్కడ డిసెంట్రలైజ్ కంపెనీ అండి. నెక్స్ట్ మనము అడ్వాంటేజెస్ ఆఫ్ రైట్ బిఎన్‌బి ఒకసారి చూసుకున్నట్లయితే ఓనర్‌షిప్ ఫ్రీ ఉంటుంది. నో అడ్మిన్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు. మీరు విత్‌డ్రాల్ పెట్టుకోనవసరం లేదు. మీకు విత్‌డ్రాల్ వస్తాయా రావా అనేది ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఇక్కడ 100% మనకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ వితిన్ సెకండ్స్‌లో మనకు విత్‌డ్రాల్ అనేటివి వచ్చేస్తాయి. అదే విధంగా 100% డిసెంట్రలైజ్ ప్లాన్ మనకిక్కడ. అదే విధంగా లాక్డ్ స్టేబుల్ ప్లాన్ ఇక్కడ ఎప్పటికి కూడా చేంజ్ కాదండి. వారానికో, నెలకో, 2 నెలలకో అట్లా చేంజెస్ ఏముండవు ఇక్కడ. ఎందుకంటే ఒక్కసారి ప్లాన్ లాక్ అయిన తర్వాత కంటిన్యూ‌గా అదే విధంగా నడుస్తూ ఉంటుంది. అదే విధంగా 100% రిస్క్ ఫ్రీ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, మన దగ్గర ఒక వెబ్3 వాలెట్ అనేది ఉండాలండి. వెబ్3 వాలెట్ అంటే మనకు డిజిటల్ వాలెట్, క్రిప్టో వాలెట్ ఉండాలి. వాటిలో టోకెన్ ప్యాకెట్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, వన్ కీ కావచ్చు, లేదంటే సేపాల్ వాలెట్ కావచ్చు. వీటిలో ఏదైనా కానీ ఒక వెబ్3 వాలెట్ ఉండాలి. అంటే ప్యూర్‌గా మనకు ఇక్కడ క్రిప్టో వాలెట్టే ఉండాలి. వేరే వాలెట్‌లో ఎక్కడ గూడా ఒక వెబ్‌సైట్‌లో గూగుల్‌లోకి వెళ్లి మీరు లాగిన్ చేద్దామంటే లాగిన్ అవ్వడానికి అక్కడ అవకాశం అనేది ఉండదు. ఇక్కడ వెబ్3 వాలెట్స్‌లోనే డైరెక్ట్‌గా మనం చేస్తాం. అంటే ఇక్కడ మన సజెషన్ ఏమి అంటే అందరం గూడా సేపాల్ వాలెట్‌ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే దీని ఇంటర్‌ఫేస్ అంతా గూడా ఈజీగా ఉంది. ప్లస్ ఇక్కడ స్పీడ్ ఎక్కువ గాబట్టి సేపాల్ వాలెట్‌నే మన రైట్ బిఎన్‌బి కమ్యూనిటీ అందరూ గూడా యూజ్ చేస్తున్నారు గాబట్టి మనం గూడా రైట్ బిఎన్‌బిలో సేపాల్ వాలెట్‌ని సజెషన్ ఇస్తామండి. నెక్స్ట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎవరి మొబైల్‌లో వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు మీ ఐడీ నేను చేస్తాను ఇక్కడ అంటే అట్లా కుదరదండి. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి, గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సేపాల్ అని మనము టైప్ చేశామనుకోండి, వెబ్3 వాలెట్ ఈ విధంగా సేపాల్ వాలెట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. డౌన్‌లోడ్ చేసుకొని ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తాం. అక్కడ వాలెట్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనకు 6 డిజిట్‌ల సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాలి. మీ అంతకు మీరే చాయిస్ అడుగుతుంది. చాయిస్ అడిగినప్పుడు మీకేదైతే గుర్తుంటుందో ఎప్పుడైనా గాని అర్ధరాత్రిలో లేపినా గాని పాస్వర్డ్ ఏమిటి గుర్తుంటుందో, ఆ విధంగా ఏదైతే మీకు గుర్తుంటుందో అది మర్చిపోకుండా ఉండేది రాసి పెట్టుకోండి. 6 డిజిట్‌ల పాస్వర్డ్ ప్లస్ మీకు ఒక 12 డిజిట్‌ల అక్కడ పెరాస్ అంటే ఒక కీ వస్తది. వర్డ్స్ వస్తాయి. 12 వర్డ్స్ అనేటివి. ఆ వర్డ్స్‌ని మీరు డెఫినిట్‌గా నోట్ చేసుకొని పెట్టుకుండాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి అవి. అదే విధంగా నెక్స్ట్ వాలెట్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆ వాలెట్ ఉంటుందో, ఆ వాలెట్‌లోకి మనము బిఎన్‌బిని ఫండ్‌ని టాపప్ జేసుకుంటాము. నెక్స్ట్ మీ అప్లయన్స్ ద్వారా రెఫరల్ లింక్ తీసుకొని ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయ్యి మనము బిజినెస్‌ని స్టార్ట్ చేస్తామండి. బిజినెస్‌ని స్టార్ట్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలంటే చాలా సింపుల్ అండి. ఒక రూ. 300-రూ. 350 ఉంటే చాలండి. మనము ఈ రైట్ బిఎన్‌బి బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చు. మనకు జాయినింగ్ ఫీ ఎంతంటే 0.0044 బిఎన్‌బి. ఇక్కడ మనకు టోటల్‌గా యాక్టివేషన్స్ కావచ్చు, పేఔట్ కావచ్చు మనకు బిఎన్‌బిలోనే ఉంటుంది కాబట్టి, మనం ఇక్కడ అర్థం కావడానికి మనం ఇండియన్ కరెన్సీలో ఒక రూ. 350తో అయితే మనం ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చండి. ఇది జాయినింగ్ ఫీ అన్నమాట. మనం జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 13 ప్యాకేజెస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరం గూడా మనము రూ. 350తోనే జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మనకు బిగినర్స్‌తో అయిన తర్వాత రెండో లెవెల్ నుంచి మనకు 13 లెవెల్ వరకు దాదాపుగా ఇక్కడ 13 లెవెల్స్ ఉన్నాయండి. ఫస్ట్‌ది ఇక్కడ బిగినర్ అయిన తర్వాత రెండో లెవెల్ మనకు ఇన్‌ఫ్లుయెన్సర్, మూడోదొచ్చి అచీవర్, నాలుగోది అంబాసిడర్, పియోనర్, మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్,
లెజెండ్, ఎంపరర్, కంక్వరర్. సో, మన టార్గెట్ ఏమింటే సో, వన్ బై వన్ మనకి ఇన్‌కమ్ వచ్చే కొద్దీ, మన టీమ్ సైజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఈ 13 ర్యాంకులు గాన మనం అప్‌గ్రేడ్ చేసుకుంటే సో, మన ఇన్‌కమ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా నెక్స్ట్ స్లైడ్‌లో మనము తెలుసుకుందాం. ఒకేసారి మీరు కావాలంటే సో, బిగినర్స్ నుంచి 13 ర్యాంక్ వరకు మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇన్‌కమ్ వచ్చే కొద్దీ సో, మీరు ఒక్కొక్క ర్యాంక్‌ని కూడా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. చాయిస్ ఈస్ యువర్స్. మీ చేతిలోనే ఉంది. బట్ నా సజెషన్ ఏమింటే ఎవరైతే లీడర్స్ ఉంటారో, వర్క్ చేసేవాళ్ళుంటారో, ఆల్రెడీ టీమ్ ఉంటుందో, ఎంఎల్ఎం నెట్వర్క్ నాలెడ్జ్ ఉంటుందో, సో, వాళ్ళైతే సో, మనం ఒక మెంటర్ ర్యాంక్ గాని, లేదంటే చాంపియన్ ర్యాంక్ కానీ, సో, మినిమమ్ 6 లేదా 7 ర్యాంకులతో మీరు డైరెక్ట్‌గా జాయిన్ చేసి, సో, టీమ్ బిల్డ్ చేసినట్లయితే చాలా ఈజీగా మీరు తొందరగా గ్రోత్ అవ్వచ్చండి. ఎందుకంటే సో, మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. రూ. 300తో జాయిన్ అయిన బిజినెస్సు సో, ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవచ్చా అని. అవునండి. 300తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ అయితే 4,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. మన రైట్ బిఎన్‌బి అనేది సో, దాదాపుగా 100+ కంట్రీస్‌లో రన్ అవుతా ఉంది. అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే నైట్‌లో గూడా రాత్రి 12 గంటలకు గూడా సో, జర్మనీలో, ఉక్రెయిన్‌లో చాలా ఫారిన్ కంట్రీస్‌లో గూడా రైట్ బిఎన్‌బిది బిజినెస్ ప్లాన్ జూమ్ మీటింగ్ గూడా నడుస్తూ ఉందండి. సో, ఆ పిక్స్ అన్నీ గూడా నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో గూడా మీకు పెట్టడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడ 6,50,000 కంటే ఎక్కువగా సో, మన రైట్ బిఎన్‌బిలో కమ్యూనిటీ ఆల్రెడీ ఉన్నారండి. టోటల్ వరల్డ్ వైడ్ జరుగుతుందండి. సో, మన రైట్ బిఎన్‌బి మనకు ఓన్లీ ఇండియాలోనే కాదు టోటల్‌గా ఆల్ ఓవర్ వరల్డ్‌లో స్టార్ట్ అయిపోయిందండి. సో, నెక్స్ట్ ఇక్కడ మనకు ట్రీ ఎలా ఉంటుందంటే, సో, టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి, అదే విధంగా లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ విధంగా మనకు ఆటో ట్రీ అనేది ఉంటుందండి. ఆటో ట్రీ అంటే సో, ఫస్ట్ మీకు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరుంటారు. ఎందుకంటే ఈ సిస్టమ్ మొత్తం గూడా 2/2 మెట్రిక్స్. 2/2 మెట్రిక్స్ అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరే వస్తారు. రెండో లెవెల్‌లో మీకు వాళ్ళు ఇద్దరిద్దరు అంటే సో, రెండో లెవెల్‌లో నలుగురొస్తారు. మూడో లెవెల్‌లో 8 మంది, నాలుగో లెవెల్‌లో 16, 32, 64, 128 ఈ విధంగా టోటల్‌గా 2/2 మ్యాట్రిక్స్‌లో ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఐడీ వేసుకోవడానికి వీలుండదు. ఇక్కడ బైనరీ మాదిరి కనిపిస్తుంది గానీ, ఇక్కడ బైనరీ సిస్టమ్ అనేది లేదు. మీకు లెఫ్ట్, రైట్ మ్యాచ్ అవ్వాలి అలాంటి సిస్టమ్ ఇక్కడ ఏమీ లేదు. సో, మీరు ఒక వ్యక్తిని ఇక్కడ లెఫ్ట్‌లో ఫస్టు ఒక వ్యక్తిని తీసుకొనొచ్చారు. సో, ఇక్కడ మీరు ఒక వ్యక్తిని తీసుకొనొచ్చారు. ఆ వ్యక్తి నుంచి మీకు ఇన్‌కమొచ్చేసింది. రెండో వ్యక్తిని తీసుకొచ్చారు, ఇన్‌కమొచ్చేసింది. నెక్స్ట్ మీరనుకుంటారు, నేను ఇక్కడ రైట్‌లో ఐడీ వేస్తామిక్కడ అని. సో, ఇక్కడ అట్లా కుదరదండి. ఎందుకంటే టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి కాబట్టి ఫస్ట్ ఒకటి కింద ఈ మూడో ఐడీ పడుతుంది. అదే విధంగా ఒకటో ఐడీకి సో, మీకిక్కడ రైట్‌లో నాలుగో ఐడీ పడుతుంది. నెక్స్ట్ రెండో ఐడీ కింద ఐదో ఐడీ, నెక్స్ట్ ఆరో ఐడీ. ఈ విధంగా మీకు టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి. అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరైపోయారు. నెక్స్ట్ ఇక్కడ రెండో లెవెల్‌లో నలుగురైపోయారు. అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరికే ప్లేసుంది. రెండో లెవెల్‌లో నలుగురికే ప్లేసుంది. మూడో లెవెల్‌లో 8 మందికే ప్లేసుంది. 8 మందొస్తారు. నెక్స్టు 16 ఒస్తారు. 16 మందికే ప్లేసుంది. ఎందుకంటే ఇక్కడ 2/2 మెట్రిక్స్ అనేది మీకు ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడికి వెళ్లి ఫిక్స్ అయిపోతుందండి. ఈ విధంగా మన ట్రీ అనేది ఉంటుందండి. అదే విధంగా ఇక్కడ ఇన్‌కమ్స్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ ఇక్కడ 100% ఇన్‌కమ్ మనకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. మీరు జాయిన్ అయ్యారు. మీరు ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఆ ఇద్దరి నుంచి 100% మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరిని జాయిన్ చేపిస్తే 0.004 బిఎన్‌బి మీకొచ్చేస్తుంది. మీరు ఇద్దరిని చేపిచ్చారనుకోండి 0.008 బిఎన్‌బి వచ్చేస్తది. అదేవిధంగా మీరు 10 మందిని జాయిన్ చేపిచ్చారనుకోండి 0.040 బిఎన్‌బి. మీరు 100 మందిని జాయిన్ చేపిచ్చారనుకోండి 0.4 బిఎన్‌బి ఇక్కడ మీకు వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ మీరు ఎంత మందినైనా డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు. ఇక్కడ 100% ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండో ఇన్‌కమ్ మనకు లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్. ఇక్కడ మనకు రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మనకు లెవెల్ ఇన్‌కమ్ ఏ విధంగా పెరుగుతుందో ఇక్కడ మనం చూద్దామండి. బట్ మనకిక్కడ టోటల్‌గా బిఎన్‌బిలో పెట్టారు కాబట్టి మనకు అర్థం కావడానికి మనము ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్‌లో లేదంటే మనము డాలర్స్‌లో ఇక్కడ చెప్పుకుందామండి. స్టెప్ బై స్టెప్ ఎందుకంటే మనకు మెయిన్ ఇన్‌కమ్ ఇక్కడ రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ఏదైతే లెవెల్ ఇన్‌కమ్ ఉందో లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ చాలా పెద్ద ఇన్‌కమ్ అండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు.
ఆ ఇద్దరి నుంచి గూడా మీకు 100% ఇన్‌కమ్ అనేది $6.6 అనేది ఇక్కడ వచ్చేసిందండి. సో, నెక్స్ట్ కంపెనీ ఏం జెప్తుందంటే మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు అన్ని ర్యాంక్‌లు అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ, మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే మీకు లెవెల్ ఇన్‌కమ్ రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ఇన్‌కమ్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకే రూ. 300తో 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఉందండి. బట్ 2 డైరెక్ట్ అనేది మనం చెప్తున్నాం. బట్ మనకి ఇన్‌కమ్ కావాలంటే 2 కాదండి. 200 డైరెక్ట్ అయినా గానీ మనము ఏయగలం. ఇక్కడ చూడండి మనకు ఈ ఇద్దరి నుంచి అయితే $6.6 వచ్చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే నేనేం చెప్తున్నాను, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే ఒక $2.6 మీరు పెట్టుకొని, ఒక $4 పెట్టి రెండో లెవెల్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటారండి. రెండో లెవెల్‌ని మీరు $4 పెట్టి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మీకు ఇక్కడ ఏం బెనిఫిటు, ఇన్‌కమ్ ఏ విధంగా పెరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి మీరు $4 పెట్టి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు రెండో లెవెల్ కూడా ఓపెన్ అయిపోయింది. అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరి నుంచి ఇన్‌కమ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మీకు రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిన తర్వాత ఈ టోటల్‌గా రెండో లెవెల్‌లో ఎంతమందున్నారండి? నలుగురున్నారు. ఈ నలుగురు నుంచి గూడా మీకు ఒక్కొక్కరి నుంచి వీళ్ళు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు, మీరు ఏ విధంగా అయితే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారో, దానికి $4 చార్జ్ అయినాయి. అదే విధంగా వీళ్ళు గూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు, వీళ్ళు ఏదైతే $4తో రెండో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నప్పుడు, ఈ మొత్తం టోటల్ ఇన్‌కమ్ మీకే వచ్చేస్తుందండి ఈ నలుగురు నుంచి. అంటే ఇక్కడ మీకు 100% ఇన్‌కమ్ రెండో లెవెల్ నుంచి గూడా మీకొచ్చేస్తుంది. అంటే టోటల్‌గా ఇక్కడ మీకు ఎంతమందున్నారండి టోటల్‌గా ఇక్కడ? మీకిక్కడ టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $4 అంటే ఇక్కడ $16 అయిపోయినాయి. వచ్చినటువంటి ఈ $16లోనే మీరేం జేస్తారు? మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడితో ఆగరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరు ఫిల్ అయిపోయారు. రెండో లెవెల్‌లో నలుగురు ఫిల్ అయిపోయారు గాబట్టి, వాళ్ళ కింద టీమ్ అనేది వచ్చేస్తుంది గాబట్టి, మీకు అప్లయన్స్ ద్వారా పైనుంచి గూడా స్పిల్ ఐడీస్ పడతాయి గాబట్టి, మీకిక్కడ టీమ్ అనేది ఆగదు కాబట్టి, మీరు మూడో లెవెల్‌ని గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఇన్‌కమ్ సైజ్ పెరగాలి కాబట్టి. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీరు అచీవర్ ర్యాంక్ అని పొందుతారు. $8 పెట్టి మీరు మూడో ర్యాంక్‌ని అచీవ్ అయిన తర్వాత మీకు మూడో లెవెల్ గూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. వీళ్ళు గూడా మూడో లెవెల్‌లో మీరు అప్‌గ్రేడ్ చేసుకునేసారు ఆల్రెడీ. మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోయిందిక్కడ. అంటే ఈ మూడో లెవెల్‌లో టోటల్‌గా ఎంతమందుంటారండి? 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $8 ఎందుకంటే మూడో లెవెల్ అప్‌గ్రేడ్ ఎవరు చేయాలన్నా గాని $8 పడతాయి గాబట్టి ఇక్కడ చార్జ్ అవుతుంది గాబట్టి మూడో లెవెల్‌లో మీకు టోటల్‌గా 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $8 అంటే టోటల్‌గా $64 మీకు ఇన్‌కమ్ అనేదొస్తుందండి. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరు $16 బెట్టి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. ఇక్కడ నాలుగో లెవెల్‌ని బెట్టి మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు నాలుగో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. నాలుగో లెవెల్‌లో టోటల్‌గా మీకు 16 మందుంటారండి. అంటే ఒక్కొక్కరి నుంచి మీకు $16 అంటే $256 మీకు ఇన్‌కమ్ అవుతుంది. అంటే మీకిక్కడ 23,000 వరకు ఇన్‌కమ్ వచ్చేస్తుందండి. చూడండి మీకు ఫస్ట్ లెవెల్‌లో, రెండో లెవెల్‌లో, మూడో లెవెల్‌లో పెద్దగా ఇన్‌కమ్ కనిపియలేదు. ఇక్కడ నాలుగో లెవెల్ నుంచి చూడండి మీకు ఇన్‌కమ్ సైజ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో. నెక్స్ట్ వచ్చినటువంటి ఈ 23,000లోనే ఒక రూ. 3,000 పెట్టి మీరు ఐదో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటే, మీకు ఐదో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఐదో లెవెల్‌లో మీకిక్కడ 32 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు $32 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా ఒక $1,024 అనేది ఇక్కడ మీకు ఇన్‌కమ్ వస్తుందండి. వచ్చినటువంటి ఈ $1,024లో ఈ 92,000లోనే మీకు మీరేం జేస్తారు? ఆరో లెవెల్‌ని గూడా అప్‌గ్రేడ్ జేసుకుంటారు. ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు ఆరో లెవెల్‌లో 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $64 అంటే $4,096 అంటే ఇక్కడ రూ. 3,68,640 వరకు మీకు ఇన్‌కమ్ ఒస్తుంది. నెక్స్ట్ మీరు ఏడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేపించుకోవడం ద్వారా మీకు 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $120 అంటే దాదాపుగా 13,82,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ ఉంటుందండి. నెక్స్ట్ ఎనిమిదో లెవెల్‌లో మీకు టోటల్‌గా అండి 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $235 అంటే ఇక్కడ దాదాపుగా 54,00,000 వరకు మీకు ఇన్‌కమ్ వస్తుందండి. నెక్స్ట్ మీకు తొమ్మిదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా 512 మంది లీడర్స్ వస్తారండి. ఇక్కడ 512 మందిలో ఒక్కొక్కరి నుంచి మీకు $470 అంటే
సో, దాదాపుగా మీకు 2,16,50,700 వరకు మీకు ఇన్‌కమ్ వస్తుందండి. అదేవిధంగా 10వ ర్యాంకు ఐకాన్ ర్యాంకులో సో, దాదాపుగా మీకు 1,024 మందుంటారు. సో, ఈ 1,024 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $940 అంటే దాదాపుగా ఇక్కడ 8,00,00,000 వరకు ఇక్కడ మీకు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మందున్నారు. 1000 మందిలో ఒక 100 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకిక్కడ 84,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ అంటే ఇక్కడ మనకు టోటల్‌గా 11వ ర్యాంకు. సో, 11వ ర్యాంక్‌లో మనకు 2048 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు $1,880 అంటే దాదాపుగా 34,65,21,600 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుందండి. అదే విధంగా 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు $4,096 వస్తాయి. 4,096 మంది లీడర్స్ ఉంటారండి ఇక్కడ. ఒక్కొక్కరి నుంచి మీకు $3,760 అంటే దాదాపుగా 128,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీకిక్కడ వస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ లెవెల్ లాస్ట్ లెవెల్ 13 లెవెల్‌లో మీకు 8,192 మందుంటారండి. సో, ఒక్కొక్కరి నుంచి మీకు $9,040 అనేది రావడం జరుగుతుంది. అంటే దాదాపుగా మీకు టోటల్ 13వ లెవెల్ ఒక్క లెవెల్ ఇన్‌కమే ఇక్కడ 470,00,00,000 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 13వ లెవెల్‌లో 8,192 మందుంటారు. సో, వాళ్ళ నుంచి టోటల్‌గా ఒక 100 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. అప్పటికి గూడా మీకు ఇక్కడ 83,00,00,000 వరకు ఇన్‌కమ్ అనేది మీరిక్కడ తీసుకోవచ్చండి. సో, ఇక్కడ లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్‌లో ఇంకొకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ మీరున్నారండి. సో, మీరు ఎవరినైతే తీసుకొస్తారో, సో, మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరుంటారు. ఆ ఇద్దరి నుంచి మీకు 100% ఇన్‌కమ్ వచ్చేస్తది. సో, నెక్స్టు ఈ రెండో లెవెల్‌లో ఎంతమందుంటారండి? నలుగురుంటారు. ఒక్కొక్కరి నుంచి $4 మొత్తం మీకే వచ్చేస్తాయి 100%. సో, అదే విధంగా ఇక్కడ మూడో లెవెల్‌లో 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $8 100% మీకే వచ్చేస్తుంది. నాలుగో లెవెల్‌లో 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే మొత్తం మీకే 100%. ఈ విధంగా టోటల్‌గా ఐదో లెవెలు, ఆరో లెవెలు, 7, 8, 9, 10, 11, 12, 13 లెవెల్స్ నుంచి మీకు ఒక్కొక్క లెవెల్ నుంచి వాళ్ళు ఏ లెవెల్‌లో ఉంటే ఆ లెవెల్ ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుందండి. అదే విధంగా ఒకవేళ మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే మీ పైన వాళ్ళకి ఏ విధంగా ఇన్‌కమ్ సర్క్యులేట్ అవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. సో, మీరు జాయిన్ అయ్యారు బిగినర్‌తో రూ. 350తో జాయిన్ అయితే మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో అతనికి వెళ్ళిపోతది. నెక్స్ట్ మీరు రెండో లెవెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏమైనా అప్‌గ్రేడ్ చేసుకుంటే, సో, మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్ళిపోతది. మీకు మూడో లెవెల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి. మీరు నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీ పైన నాలుగో వ్యక్తికెళ్ళిపోతది. ఐదో లెవెల్ ప్యాకేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే, మీ పైన ఎవరైతే ఐదో లెవెల్‌లో ఉన్నారో వాళ్ళకెళ్ళిపోతది. ఆరో లెవెల్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకునేటప్పుడు, మీ పైన ఎవరైతే ఆరో వాళ్ళకెళ్ళిపోతాయి. మీరు ఏడో చేసుకునేటప్పుడు 7 ఈ విధంగా టోటల్‌గా మీకు 13 లెవెల్స్ అనేది ఒక్కొక్క లెవెల్ అనేది సో, మీకు పైకనేది ఇన్‌కమ్ అనేది వెళ్ళిపోతుందండి. అదే విధంగా ఇక్కడ మనకు సింగిల్ లెగ్ ఇన్‌కమ్ గూడా ఇక్కడ మనకు పెట్టారండి. సింగిల్ లెగ్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ మీరు జాయిన్ అయ్యారండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్‌లో ఒకరు, రైట్‌లో ఒకరు. ఈ ఇద్దరి నుంచి అయితే మీకు ఇన్‌కమ్ అయితే ఇక్కడొచ్చేసింది. వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో మీరేం జేస్తారంటే, ఈ రైట్‌లో ఉన్న వ్యక్తి ఇతను వర్కే స్టార్ట్ చేయలేదు. సో, లెఫ్ట్ అయిపోయారు. బట్ ఇతను ఎవరైతే ఉన్నారో, సో, ఈ వ్యక్తి వర్క్ స్టార్ట్ చేశారు. సో, ఇతని ద్వారా మీకు రెండో లెవెల్‌లో ఇద్దరొచ్చారు టీము. ఆ ఇద్దరి నుంచి ఒక్కొక్కరి నుంచి $4 అంటే $8 వస్తాయి. మూడో లెవెల్‌లో టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $8 అంటే $32. నాలుగో లెవెల్ నుంచి టోటల్‌గా నలుగురున్నారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64. ఈ విధంగా సింగిల్ లెగ్ ఇన్‌కమ్ కూడా మనకు ఇక్కడ వస్తుందండి. ఒకవేళ ఒక్కరే అప్‌గ్రేడ్ అయినా గానీ, ఒక్కరి ఇన్‌కమ్ గూడా మనకిక్కడ ఇన్‌స్టంట్‌లీ వచ్చేస్తుందండి. ఒకవేళ మీరు అప్‌గ్రేడ్ చేసుకోలేదనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారనుకోండి. మీరు మూడో లెవెల్‌లో ఉన్నారు. అచీవర్ లెవెల్‌లో ఉన్నారు. బట్ మీకిక్కడ ఫస్ట్ లెవెలు, రెండో లెవెలు, మూడో లెవెలు, ఇతను నాలుగో లెవెల్‌లో ఉన్నారు. ఈ నాలుగో లెవెల్‌లో ఉన్న వ్యక్తి నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. అంబాసిడర్ ర్యాంక్ అని నాలుగో లెవెల్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. అప్పుడు యాక్చువల్‌గా ఈ నాలుగో లెవెల్ ఇన్‌కమ్ మీకే రావాలి. 100% ఇన్‌కమ్ మీకే రావాలి. సో, ఇక్కడ మీకు రాదు. ఎందుకు రాదంటే మీరిక్కడ మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేదు కాబట్టి, సో, ఈ ఇన్‌కమ్ మీకు రాకుండా మీ పైన ఎవరైతే అప్లైనర్ ఉంటారో అతనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ అతను గూడా నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ కాలేదనుకోండి. సో, వాళ్ళ పైన అప్లైనర్. వాళ్ళు గూడా కాలేదనుకోండి వాళ్ళ పైన అప్లైనర్. ఈ విధంగా టోటల్‌గా 26 లెవెల్స్ అనేటివి సో, పైకి ఎవరైతే అప్‌గ్రేడ్ చేసుకుంటారో వాళ్ళకెళ్ళిపోతుందండి. సో, అందుకనే మనం
స్టార్టింగ్‌లో ఎవరైతే మనం చెప్పుకున్నామో 300తో జాయిన్ అయిన వాళ్ళు 3,00,00,000, 4,00,00,000 అదేవిధంగా 1,50,00,000 వరకు ఎవరైతే ఇన్‌కమ్ తీసుకున్నారో చాలామంది, వాళ్ళు గూడా స్టార్టింగ్‌లోనే సో, ఒక మెంటర్ ర్యాంకు, 6 ర్యాంకు, 7 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ స్పిల్‌లో ఐడీస్ పడతాయి. ఎందుకంటే చాలా మంది దగ్గర ఈ బీఎన్‌బీ, యూఎస్‌డిటీ గాని ఉంటుంది గాబట్టి, ఎవరు ఎప్పుడు ఎలా అప్‌గ్రేడ్ చేసుకుంటారో గూడా తెలీదు గాబట్టి, బై చాన్స్ మనం స్టార్టింగ్‌లోనే ఒక ఆరో లెవెల్ వరకు ఉంటే సో, మనకేమవుతుందంటే ఈ ఆరో లెవెల్ అన్నీ గూడా ఎవరు అప్‌గ్రేడ్ అయినా గాని, సో, మనకు ఇన్‌కమ్ అనేది మనకు టచ్ అయిపోతుంది 100%. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకు రెండో లెవెల్, మూడో లెవెల్ తర్వాత ఎవ్వరొస్తారో గూడా తెలీదు. ఎలా వస్తారో మీకు టీమ్ మెంబర్స్ ఆ విధంగా వాళ్ళు చెప్పను గూడా చెప్పరు నేను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాను అని. బట్ ఇక్కడ మనము వర్క్ చేయాలి 100% సో, టీమ్ చేయాలంటే సో, మినిమమ్ ఆరో ర్యాంక్‌తో మనం జాయిన్ అయితే ఎందుకంటే ఈరోజు గాకపోయినా రేపు మనం చేయాలి గాబట్టి సో, స్టార్టింగ్‌లోనే చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తే మనము ఏదైతే ఇలాంటి ఇన్‌కమ్ ఉందో, ఆ ఇన్‌కమ్‌ని మనము మిస్ కాకుండా ఉంటామండి. అదే విధంగా నెక్స్ట్ మనకు లాస్ట్ ఇన్‌కమ్ రాయల్టీ ఇన్‌కమ్. ఇంకా రాయల్టీ ఇన్‌కమ్ మనకు 10వ ర్యాంకు, 11, 12, 13 ర్యాంకులకి పెట్టడం జరిగింది. అంటే టోటల్ టర్నోవర్‌లో ఐకాన్ ర్యాంక్‌కి 2%, లెజెండ్ ర్యాంక్‌కి 1.5%, ఎంపరర్ ర్యాంక్‌కి 1.1%, కంకనర్ ర్యాంక్‌కి 0.5% అంటే టోటల్‌గా ఇక్కడ మనకు రాయల్టీ అనేది 5% పెట్టారండి టోటల్ టర్నోవర్‌లో. అంటే మనకు ఏదైనా గాని ఒక ర్యాంక్‌కే మనకిక్కడ రాయల్టీ అనేది దొరుకుతుందండి. సో, 2 డైరెక్ట్ అనేది ఇక్కడ గూడా కంపల్సరీ. సో, ఇక్కడ రాయల్టీ అనేది ఎంత ఇస్తారంటే 1.5 అంటే 150% ఇస్తారండి. 150% అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రూ. 1,00,000 పెట్టారనుకోండి. మీరు ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి. సో, మీకు 1.5 లాక్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుందండి. 1.5 లాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెజెండ్ ర్యాంక్‌కి 2 లాక్స్ పెట్టారనుకోండి. సో, 3 లాక్స్ వరకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపరర్ ర్యాంక్‌కి 4,00,000 పెడితే 6,00,000 వరకు వస్తాయి. అంటే ఇక్కడ ఓన్లీ 10వ ర్యాంకు, 11, 12, 13 ఈ 4 ర్యాంకులకు మాత్రమే. సో, టోటల్ టర్నోవర్‌లో సో, ఎంతైతే బిజినెస్ నడుస్తుందో, ఎన్ని ఐడీస్ అయితే పడతాయో దాని పైన డివైడ్ జేసి మనకిక్కడ ఎంతమందైతే అచీవర్స్ ఉంటారో, ఆ టోటల్ టర్నోవర్‌లో 2% అందరికి కూడా ఇక్కడ డివైడ్ చేస్తారు ఐకాన్ ర్యాంక్‌కి. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఐకాన్ ర్యాంక్‌ని అచీవ్ అయిపోయారనుకోండి. ఐకాన్ ర్యాంక్‌ని అచీవ్ అయిపోయారు. ఐకాన్ ర్యాంక్‌ని అచీవ్ అయిన తర్వాత, సో, మీకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఒక 1 వీక్ తర్వాత లెజెండ్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే అప్పుడు మీకు లెజెండ్ ర్యాంక్‌ది రాయల్టీ మాత్రమే వస్తుంది. ఐకాన్ ర్యాంక్‌ది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 1 మంత్ తర్వాత మీరు ఎంపరర్ ర్యాంకు సో, 12వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే అప్పుడు లెజెండ్‌ది కూడా స్టాప్ అయిపోతుంది. ఓన్లీ ఎంపరర్ ర్యాంక్‌దే స్టార్ట్ అవుతుంది. అంటే ఏదైనా గాని మనకిక్కడ ఒక ఒక ర్యాంక్ టాప్‌లో ఉన్నటువంటి హైయెస్ట్ ఏదైతే మీకు ర్యాంక్ ఉందో, ఆ ర్యాంక్‌కు ఒక ర్యాంక్‌కి మాత్రమే ఇక్కడ రాయల్టీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే, ఎందుకు మనం రైడ్ బిఎన్‌బి చేయాలంటే, ఇక్కడ 100% డిసెంట్రలైజ్ ఉంది. ఓనర్‌షిప్ అనేది అడ్మిన్ ఎవ్వరు ఏం చేయలేరండి. ఎందుకంటే, బ్లాక్ చైన్‌లో మనము సెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్‌తో యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ 100% డిసెంట్రలైజ్ అయిపోతే దీన్ని ఎవరైతే క్రియేట్ చేసారో వాళ్ళు గూడా ఏమి గూడా చేయలేకపోతారండి. అది మనకు డిసెంట్రలైజ్ ప్లాన్ అనేది. అదే విధంగా 100% సేఫ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఇన్‌స్టంట్ పేఔట్ ఉంటుంది. మీకు విత్‌డ్రాలు వస్తాయో రావో అనే భయమేమి ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్. సో, మీరు ఏదైతే అమౌంట్ రూ. 300 జాయినింగ్ పెడుతున్నారో, ఆ జాయినింగ్ అమౌంట్ డైరెక్ట్‌గా ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రెస్‌కి పోతుంది బ్లాక్ చైన్‌లో. అక్కడి నుంచి ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేయాలో వితిన్ సెకండ్స్‌లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనము కంపెనీకి గూడా ఏమి ఒక రూపాయి గూడా ఇక్కడ పెట్టడం లేదు. సో, అంటే ఇక్కడ నేను స్టార్టింగ్‌లోనే జెప్పాను. ఇక్కడ రైడ్ బిఎన్‌బి అనేది టోటల్‌గా సో, కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అని. సో, అందుకనే ఇక్కడ మనకు కెరియర్ ఓరియెంటెడ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. అదే విధంగా ఓనర్‌షిప్ అనేది ఇక్కడ ఫ్రీ ఉంటుంది. స్కామ్ అనేది లేదు. నో గ్యాస్ ఫీస్. సో, ఇదండి టోటల్‌గా మనకు రైడ్ బిఎన్‌బి ప్లాన్ ప్రెజెంటేషన్. సో, మీకు ఇంకా ఏమైనా గాని డౌట్స్ ఉంటే గూడా మీ అప్లైని కలిసి ఈరోజే సో, కలిసి ఒక మంచి డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే, సో, ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. మీకు సో, డైరెక్టే కాదండి. రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు ప్రతి లెవెల్‌లోనూ నుంచి కూడా మీకు 100% మీకు ఇక్కడ పేఔట్ అనేది వస్తుంది. సో, అందుకనే ఒక మంచి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకండి.
మంచి ప్లాన్ ఉందిక్కడ. టోటల్‌గా వరల్డ్ వైడ్ ఉంది. మీకు తెలిసిన వాళ్ళు గావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బయట దేశాల్లో గూడా ఉంటే గూడా వాళ్ళకి గూడా చెప్పొచ్చు. ఎందుకంటే సో, ఇక్కడ టోటల్‌గా బీఎన్‌బీలో యాక్టివేషన్ ఉంది గాబట్టి, బీఎన్‌బీ అనేది ఆల్ ఇన్ వరల్డ్ ఎక్కడైనా గానీ ఒకటే రేట్ గాబట్టి ఇక్కడ మనము ఎక్కడైనా గానీ బిజినెస్ అనేది చేయొచ్చండి. సో, మీరు ప్రతిరోజు గూడా మనకు జూమ్ మీటింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ. మీరింకా మెంబర్స్‌ని ఇన్వైట్ చేయండి. ఎక్కువ ఎక్కువ మోతాదులో. ఎందుకంటే మీరు ఎంతమంది ఎక్కువొస్తే అంత ఎక్సైటింగ్‌గా నాకు గూడా ఉంటుంది. ప్లాన్ ప్రెజెంటేషన్ గురించి చెప్పడానికి. సో, టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే ఇదండి. మీకింకా ఎవరికైనా డౌట్ ఉంటే మీకు ఎవరైతే లింక్ పంపించారో, మీ అప్‌లైనర్ ఎవరైతే ఉంటారో, వాళ్ళని ఇమ్మీడియేట్‌లీ కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా గాని డౌట్స్ ఉన్నా గాని క్లియర్ చేసుకొని, సో, ఈ రోజే బిజినెస్‌లోకి జాయిన్ అయ్యి, మంచి బిఎన్‌బి ఎర్నింగ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఎలాంటి ఆహ్, ప్రెషర్ గాని, అదేవిధంగా ఎలాంటి టార్గెట్ గాని, మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఈ ప్లాన్ ప్రజెంటేషన్‌ని అర్థం జేసుకోండి. మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌లు ఇది ప్లాన్‌లో పెట్టొద్దండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా ఎవ్వరికీ మన రైడ్ బిఎన్‌బి కంపెనీకి ఎవ్వరు గూడా ఇక్కడ డబ్బులు పెట్టడం లేదు. మనం రూ. 300తో జాయిన్ అవుతున్నాము. ఎందుకంటే బిజినెస్‌లు చేయాలి, ఇన్‌కమ్ సంపాదించుకోవాలంటే సో ఎన్నో మార్గాలున్నాయి. కాకపోతే ఒక నెట్‌వర్క్ మార్గం ద్వారా ఇక్కడ చూడండి మీరు ఇద్దరిని జాయిన్ చేపిచ్చారు. నెక్స్టు రెండో లెవెల్ నుంచి 13 లెవెల్ వరకు మీకిక్కడ పాసివ్ ఇన్‌కమ్ అనేదొస్తుంది. ఎందుకంటే మీ ద్వారా రాకపోయినా గానీ, ఎవరో ఒకరు జాయిన్ అవుతున్నారు గాబట్టి, అక్కడి నుంచి గూడా మీకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. అంటే మీరున్నా లేకపోయినా మీరు టీమ్ జేశారు గాబట్టి, ఆ టీమ్ నుంచి గూడా ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్ అనేది మీకు వస్తూ ఉంది. అది గూడా 100% వస్తుంది. లేదు మీరు ఎంఎల్ఎంలో ప్రొడక్ట్ బేస్డ్‌లో చేసుంటారు చాలామంది. అక్కడ ఎంత పర్సెంట్ ఇస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూ. 1000 కట్టారనుకోండి. ఆ రూ. 1000లో ఒక 300, 400 అక్కడ పే ఔట్ ఇస్తారు. మిగిలింది వాళ్ళే బెట్టుకుంటారు. బట్ ఇక్కడ మనకు 100% ఇస్తున్నారు గాబట్టి చాలా తొందరగా మనం ఇక్కడ గ్రోత్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి, ప్రతి ఒక్కరు గూడా ఈరోజు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ జూమ్‌లో మనం కలుద్దామండి. అందరికీ కూడా శుభరాత్రి.